నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒక అవకాశం ఇవ్వండి, భీమిలిని మరింత అభివృద్ధి చేస్తా. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్. మార్కెట్లకు ఎక్స్ మూవీ 400 ప్రో రేంజ్ కారు విడుదల చేసిన మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ప్రతినిధులు. ప్రశాంత విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఏయూ దూర విద్యుత్ కేంద్రంలో ఆన్లైన్ విధానంపై అవగాహన అవసరం. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి. 5 ఏళ్ల పాటు వైసీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మళ్లీ సీఎంగా జగన్కు అవకాశం కల్పించాలని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసితో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చా, నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించాలని కోరారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని నన్ను జగన్ పంపారని, తనకు పూర్తి మద్దతుగా ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరు సైతం ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాలు అందితేనే మాకు ఓటు వేయండి అంటూ ఓట్లు అడిగే పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో చాలాసార్లు పార్లమెంట్ మెంబర్గా మన సత్యమ్మ గారు మిస్సెస్గా వచ్చారు. కానీ వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా మన భీమిలి నియోజకవర్గంలో మొట్టమొదటిగా మీ గ్రామం నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం మనందరూ సంతోషం. గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా మనందరూ స్వాగతం పలుస్తుంది కోరుతాం మేడం గారు. ఆవిడ చాలా ఉన్నత విద్యావంతురాలు, డబుల్ పిహెచ్డీ చేశారు, 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు. గతంలో నేను భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ విజయనగరం ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్లో మన సమస్య ఎన్నోసార్లు మరి ప్రస్తావించారు ఆవిడ. అఫ్కోర్స్ సత్యబాబు గారు మిస్సెస్ అయినా ఇండిపెండెంట్గా బాగా చదువుకున్న వ్యక్తి. మరి చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ మన మీకు అందరికీ తెలిసి విజయనగరం పేడితల అమ్మవారు. ఆవిడ చూస్తే నాకు అలానే గుర్తు వస్తారు, అమ్మవారు లాగా మహాభక్తి పర్వాలు. మరి ఆవిడ జీవితంలో ఓటం అనేది లేదు, ఆవిడ జీవితంలో ఓటం అనేది లేదు. మన అన్నయ్య గారికి కూడా ఇంటికి పెద్ద కోడలు, ఒక మహిళగా, గృహిణిగా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, విద్యావేత్తగా షీఈ్ అ మల్టీఫేరియస్ పర్సనాలిటీ. ఒక భారతీయ మహిళ ఎలా ఉండొచ్చో నిదర్శనం ఆవిడ, మన అందరికీ ఆదర్శం. అలాంటి ఆదర్శమూర్తిని వాళ్ళు మనందరికీ పార్లమెంట్ సభ్యురాలుగా జగన్మోహన్ గారు పంపించారు. మరి చాలా సంతోషం. మరి ఇవాళ అమ్మ ఇక్కడి నుంచి మొదలు పెట్టడానికి కూడా కారణం ఉంది. ఈ రాజుల తాళవలస గ్రామం అమ్మ 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోవడం ఉండేది. 83 నుంచి ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదమ్మ. ఇక్కడ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇప్పుడే శనివారం గారు మాట్లాడారు కదా, సర్పంచ్గా మనం గెలిచాం, ఎంపీపీగా మన మండలంలో గెలిచాం. భారతదేశపు ప్రముఖ ఎక్స్ మూవీ తయారీదారి మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ కంపెనీ మార్కెట్లోకి ఎక్స్ మూవీ 400 ప్రో రేంజ్ కారును విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తాజా పోస్ట్ శ్రేణి 3 కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ సిఓఓ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, జీవీఎంబీ శ్రీనివాస్, నియాన్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహేంద్ర ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రాతిరామ్ ఠాగూర్ విలేకరుల సమస్యలో మాట్లాడుతూ నూతనంగా 3 వేరియంట్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అధునాతన సాంకేతికతను కలిగి ఉందన్నారు. Mobile holders, charging facility with a stand. So now. Great, now come on everybody, huge round of applause, one more time. What makes this one more? Mahindra XUV. ఎలా ఉంది? బాగుంది, అందరూ వెళ్ళి క్లాస్ చేయండి. one more time.
ప్రశాంత విశాఖ ఈ రోజు గంజాయి మాదక ద్రవ్యాల రాజధానిగా మారుతుందని బీజేపీ ఉత్తర అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సీతమ్మధారలోని బీజేపీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం 2019 తర్వాత ఇలా తయారైందని వివరించారు. డ్రగ్స్ కంటైనర్ విజయవాడ చిరునామాతో వచ్చింది. 10వ తరగతి విద్యార్థులు కూడా గంజాయి సేవిస్తున్నారు. గంజాయి మత్తులో పోలీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే డ్రగ్స్ కంటైనర్ బయటపడింది. వైసీపీ దీనికి కులాలకు ఆపాదించడం విడ్డూరం. ఇంకా బీజేపీ మీద బురద జల్లడం అన్యాయం. డ్రగ్స్ కంటైనర్ పురంధేశ్వరి వియ్యంకుడు కంపెనీ అనడం సరికాదు. సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయాలని, తద్వారా ఎవరు జైలుకు వెళ్తారు అన్నది తేలుతుంది అని అన్నారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారు? సార్ మీరు ఎప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇదివరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకర ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయం అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ సదుపాయాన్ని సైతం అమలు చేస్తున్నట్లు ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏఈలోని దూర విద్యా కేంద్రంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులు తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానంపై విద్యార్థులకు అవగాహన ఉంటే వారికి నచ్చిన కోర్సులను సైతం సజావుగా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థికంగా సకల నవాంబ సదా జనా శారదే కరుణానితే శర్మద శారదే కరుణాననే చతురా 130 మీ అందరికీ ఏంటంటే ఇప్పుడే మనకి ఒక రకంగా this is a wonderful initiative in the sense, inviting all of you to the university once and trying to create an impact on the kind of reforms that are being introduced in the ODL as well as online programs offered through Andhra University Decent Education, and especially the changes that this particular center has embarked upon, the initiatives and all over the last 3-4 years. So as it is రోజున ప్రాక్టికల్గా మీరు చూసినట్లయితే కనుక ఫస్ట్ న్యూ ఇనిషియేటివ్ ఈస్ Andhra University offering
13, that means 3 UG and 10 PG programs through online to the fullest capacity as allowed by UGC. 13 టోటల్గా ఆన్లైన్ ప్రోగ్రామ్స్, బికాస్ యూజీసీ ఏం చెప్పిందంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని. సో ఇమీడియట్గా ఆన్లైన్ ప్రోగ్రామ్స్లోకి మనం జంప్ చేయడం జరిగింది. అండ్ ఆ దిశగా వెళ్తున్నప్పుడు అండ్ హూ ఆర్ ద పీపుల్ హ్యావింగ్ దట్ రిలవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్టీస్, అది కూడా మనం కొంత అధ్యయనం చేయడం, టాలెంట్ ఎడ్జ్, టీమ్ లీస్ వాళ్ళిద్దరితో ఎంఓయూ తీసుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీస్ని లివరేజ్ చేసుకుంటూ ఆ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. అంటే లాస్ట్ 4 years నుంచి చేసినటువంటి ఇనిషియేటివ్స్ వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి మత్తు పదార్థాలకు అడ్డగా మారిపోయిందని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనమవుతుందని, గంజాయి అక్రమ రవాణాదారులకు సీఎం జగన్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్ వ్యవహారాన్ని ఇతర పార్టీలకు అండగట్టాలని వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందన్నారు. సిబిఐ విచారణ చేస్తుంటే స్థానిక ప్రభుత్వ అధికారులు ఎందుకు ఆటంకం కలగజేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈరోజు ఏదైతే ఆయన నిన్ననే ఛార్జెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఆయన ఖచ్చితంగా క్యాప్సూల్ బ్రేక్, ట్రాకింగ్ క్యాప్సూల్ బ్రేక్ నేషనల్ వాటర్స్ లో ఉందో ఆ ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి పెట్రోలింగ్ పోలీస్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే వెళ్ళింది, ఎందుకు బ్రేక్ అయింది, క్యాప్సూల్ మీద ఇన్వెస్టిగేషన్. ఈరోజు చూస్తున్న ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువతను చిదిమేస్తుందో మనందరికీ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ 9వ క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారన్నది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఈ గంజాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం ఇక్కడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో పోర్ట్లో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే పార్టీల మీద పొలవాలనే ఆలోచనతో చేస్తున్నారు. కానీ దీంట్లో పక్కాగా వైసీపీ హస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు, ఎందుకు తాలూకా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో వైసీపీ హస్తం లేదంటారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలనే ఆలోచనతో వేరే ఇచ్చేస్తున్నారు తప్ప దీంట్లో ఒక బాబాయిని చంపేసినా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారు. ఏది ఇంట్లో అలా అక్క చెల్లెలు విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు హస్తం అంటారు. అది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపేయడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేసుకుంటూ మిగతా సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. రెండవది, సిబిఐ ఒక స్టేట్లో నుంచి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్కి సంబంధించింది. ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది. అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ నా మాటలను వక్రీకరించి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం సీతమ్మధార పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాకు వైసీపీలో ఉన్న మహిళలు రాష్ట్ర నాయకురాలపై అపారమైన గౌరవం ఉందని తన వ్యాఖ్యలను సైతం మార్పు చేశారన్నారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. తాను ఎప్పుడూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. సార్ మీరు
నిన్న నేను ప్రెస్లో ఒక మాటల్లో ఆఖరికి మహిళల చేత కూడా మద్యము తాగించిన పరిస్థితి ఏర్పడింది, నానా బూతులు మాట్లాడారు అని చెప్పి నేను చెప్తే ఆ సంస్కృతి కేవలము వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఉంది అని నేను కొంతమంది మీద నేను మాట్లాడితే దాన్ని నేనేదో వైఎస్ఆర్సీపీ మహిళలందరిపైన మాట్లాడినట్టుగా భావించి నా పైన దుష్ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. నాకు వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలు కానీ నాయకురాళ్ళు కానీ అందరిపైన అపారమైన గౌరవం ఉంది. మహిళా నాయకురాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా వారు చాలా మంచి వ్యక్తులు. నేను టీవీలు చూశాను. వారు నిరసన చేసినప్పుడు దూరంగా ఉండి గో బ్యాక్ అని చెప్పారు. అంతేగాని అక్కడ దుల్లిపోయి రకరకాల విన్యాసాలు చేసిన వారు మాత్రము వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్ళు కాదు, కార్యకర్తలు కాదు. అది బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఆ విధమైన ప్రయత్నం చేశారు. వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడాను తప్ప మహిళా లోకం గురించి కానీ, మహిళలంటే అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తులు మేము. భారతీయ జనతా పార్టీ మహిళలంటే అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. 33% రిజర్వేషన్లు కల్పించింది భారతీయ జనతా పార్టీ. విశాఖకు చెందిన బాలడ్ గాయకుడు దొంతం శెట్టి ధీరజ్ సంపూర్ణ వందే మాతర గీతాన్ని 77 సార్లు 5 గంటల పాటు నిర్విరామంగా ఆలపించిన భారత టాలెంట్ బుక్స్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాడు. పాడుతా తీయగా సూపర్ సింగర్ కాంటెస్ట్ విజేతగా నిలిచిన ధీరజ్ తాజాగా ఈ రికార్డు నెలకొల్పారు. సందర్భంగా విశాఖపట్నం శంకరమఠం రోడ్లో ఉన్న వి డెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నందవాడ కిరణ్ భారత టాలెంట్ బుక్ రికార్డు ధృవపత్రాన్ని ధీరజ్కి అందజేసి సత్కరించారు. సందర్భంగా ధీరజ్ మాట్లాడుతూ పాఠశాలలో వందే మాతర గీతాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా ఆలపించడం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని ధీరజ్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి సభవరపు రాజశేఖర్, నాట్యాచార్య కె వెంకట్, డాక్టర్ ఈ విద్య, అమ్మ బ్లడ్ బ్యాంకు అధినేత దాసరి శివగుప్త, వాసవి క్లబ్ ప్రతినిధి కె అనిల్ కుమార్, వి హెల్త్ కేర్ చీఫ్ మేనేజర్ సిహెచ్ కృష్ణ, కె రమ్య, కె సుజాత, కె మేరీ, కె తులసి, కె రాజేశ్వరి, జి ప్రశాంతి తదితరులు పాల్గొని ధీరజ్ని సత్కరించారు. వందే మాతరం. ముందుగా నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు వందే మాతరం సరిగ్గా పాడలేదు. అప్పుడు నాకు అనిపించింది, అంటే వందే మాతరం తెలిసిన ప్రతి ఒక్కరికి బాధ వేస్తుంది. అయ్యో వాళ్ళు ఎందుకు అలా పడారు. సో నాకు అలాగే బాధ కలిగింది. దాని తర్వాత నేను చాలా స్కూల్స్కి వెళ్ళి నేర్పించడం జరిగింది వందే మాతరాన్ని. 40 స్కూల్కి ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యాయి. 40 స్కూల్కి వెళ్ళి పూర్తి వందే మాతరం, సంపూర్ణ వందే మాతరాన్ని నేను నేర్పించడం జరిగింది. వందే మాతరం, వందే అంటే వందనం, మాతరం అంటే అమ్మ అని అర్థం. ఇందులో మాత్రం భారత మాత అని అర్థం. దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు 1870లోని రాయడం జరిగింది. దీన్ని ఆనందమఠ్ అనే ఒక నవల కోసం, బెంగాలీ నవల కోసం రాయడం జరిగింది. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో వేదికలపై పాడడంతో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. అలా చాలామంది భారతీయులు వందే మాతరాన్ని పాడటం మొదలుపెట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు వందే మాతరం అనే నినాదంతో మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అలా ఎన్నో ఉద్యమాలు. ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం వరల్డ్ మెటలాజికల్ డేను ఘనంగా నిర్వహించారు. ఏయు ఓసియా
నఫ్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రత్యేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మారుతున్న కాలుష్య కారకాలతో వాతావరణంలో వస్తున్న మార్పులను సైతం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నేటి తరం విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేసే విధంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓషియానఫ్రీ మెటలాజికల్ విభాగానికి చెందిన ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలవెన్ను పాండురంగ విఠల్మూర్తి, పెద్ద పేరు. నేను 1961లో అంటే 53 సంవత్సరాల క్రితం బిఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇక్కడ ఎంఎస్సి టెక్ మెటీరియాలజీ చేయడానికి వచ్చాను. ఆ కాలంలో ప్రొఫెసర్స్ అందరూ వచ్చి వాళ్ళ సబ్జెక్ట్స్లో ఏవేవి ఉంటాయి, దాంట్లో ఏమిటి మెరిట్స్, డిమెరిట్స్, ఎందువల్ల అది మంచిది, ఈ విధంగా చెప్తుండేవాళ్ళు. రామనాథం మాస్టారు అప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడ్రస్ చేస్తూ, ద హోల్ అట్మాస్ఫియర్ ఈజ్ యువర్ ల్యాబొరేటరీ, అట్మాస్ఫియర్ మొత్తం కూడా మీ ల్యాబొరేటరీయే అంటే వెంటనే అనుకున్నాను నేను, చదివితే ఇదే చదవాలి అని. మా నాన్నగారు తర్వాత వచ్చి 3 ఏళ్ల కోర్సు ఎందుకు తీసుకున్నారా, ఫస్ట్ క్లాస్ ఉన్నవాడివి 2 ఏళ్ల కోర్సులో అయిపోయేదని. ఏమో నాన్న ఆయన ఎలా చెప్పంగానే నేను తీసేసుకున్నాను అని చెప్పాను. తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సౌత్ జోన్ అధ్యక్షుడు సుబ్బారావు కోరారు. శనివారం విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో 17వ ఇన్సూరెన్స్ రంగం జనరల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న 4 విభాగాలను విలీనం చేస్తామని కేంద్ర మంత్రులు పదే చెప్తున్నప్పటికీ నేటికి ఆయా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తక్షణమే ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై కేంద్ర ప్రతినిధుల సమక్షంలో చర్చించామన్నారు. And there is a attack on there is a beautiful lines in his Twitter. He said we live in a very is filled with mythologists. They write their own right history. Actors endorse devotion. Actors endorse us how to love our country. Criminals teach us values. That is dividing the people on caste and religious basis. See, when we say workers of the world unite, నా పేరు వై సుబ్బారావు. నేను జిఏఏ సౌత్ జోన్ అధ్యక్షుడిని, అంటే 6 రాష్ట్రాలకు సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిని. ఈరోజు మా వైజాగ్ రీజియన్ అంటే పాత 9 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఆ 9 జిల్లాల్లోని 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయిన నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఈ 4 కంపెనీల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులకి సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ మహాసభల్లో చర్చిస్తున్నాం. ఈ మహాసభల్ని సిహెచ్ నరసింహరావు గారు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు. ఇప్పుడు ఏఈఏ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఆనంద్ గారు ప్రసంగిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్ళ మీద చర్చిస్తున్నాం. ముఖ్యంగా 2018లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఈ 4 కంపెనీలు విలీనం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించారు. కానీ దాని తర్వాత 2021 వచ్చేసరికి ఈ విలీనం 4 కంపెనీలు విలీనం చేసే బదులు 4 కంపెనీలు విడివిడిగా అమ్మేస్తామని జిబ్నా బిల్లు అనైతికంగా చర్చ లేకుండా బిల్లు పాస్ చేసుకున్నారు. మేము అన్ని పార్లమెంట్ సభ్యులందరినీ కలిసాం, వాళ్ళందరూ మాకు మద్దతు ప్రకటించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలు 1971లో ఉబర్ సంస్థ మా కష్టాలను పట్టించుకునే కారణంగా విశాఖ జిల్లాలో ఉబర్ సేవలను నిలిపివేసినట్లు సిఐటియు యూనియన్ నాయకులు జగన్ అన్నారు. శనివారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాట్నం ఫీజు 39 తీసివేయాలని, గతంలో ఇచ్చిన
తగ్గించిన రేట్లు పెంచాలని, వే బిల్లులు చూపించాలని, బుకింగ్ యాప్లో SUVని పెట్టాలని, ఇంటర్సిటీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక నెగిటివ్ బ్యాలెన్స్ ₹1000 వరకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్తో పాటు పలువురు ఊబర్ డ్రైవర్లు పాల్గొన్నారు. జరిగింది అని చెప్తే ఈ రోజు వాళ్ళు పట్టించుకోకుండా గాలి వదిలేసే పరిస్థితి అన్న పద్ధతిలో ఉన్నారు. జనరల్ జస్టిస్ ఏంటి, కొమ్ముగాయడం, కొంతమంది పట్ల దురుసుగా వ్యవహరించడం, అలాగే వాళ్ళ పద్ధతి ప్రకారం ఇవ్వకుండా వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ వాళ్ళకి మీద ఉంచాలి. వాళ్ళతో మాట్లాడదామంటే మేము పైకి రాసి పంపుతాం. గత 6 రోజుల నుంచి ఓబర్ డ్రైవర్ కమ్ ఓనర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకే ఈరోజు విశాఖపట్నంలో ఉండే కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్న సమ్మె వాళ్ళేం కొండాం కోరికలేం అడగట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే 10 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఫైనాన్స్లో కార్లు తీసుకొని ఈరోజు ఓబర్కి లింక్ చేస్తే ఓబర్ గతంలో ఇచ్చిన రేట్లని ఇమ్మని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్క అవకాశం ఇవ్వండి, భీమిలిని మరింత అభివృద్ధి చేస్తా. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్. మార్కెట్లకు XMOV 400 Pro రేంజ్ కారు విడుదల చేసిన మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ప్రతినిధులు. ప్రశాంత విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఏయూ దూర విద్యుత్ కేంద్రంలో ఆన్లైన్ విధానంపై అవగాహన అవసరం. ఏయూ వీసీ ఆచార్య PVGD ప్రసాద్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.